guys, welcome back to our YouTube channel, The Ashtray Tales. So today's video is going to be interesting. It's all about my dad's retirement. So మేము ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్కి వచ్చాము బంజారా హిల్స్లో. సో ఇవాళ రిటైర్ అయ్యే వాళ్ళందరి ఫ్యామిలీస్ కూడా ఇక్కడికే వచ్చాయి. సో ఐ విల్ షో యూ. నాకు ఇక్కడ ఎంత నచ్చిందంటే ప్లేస్. ఇంకా స్టార్ట్ అయిపోతుంది అని అనౌన్స్మెంట్ రాగానే మేము ఆడిటోరియంలోకి వెళ్ళిపోయాము. రిటైర్ అయ్యే ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చి వాళ్ళ గురించి స్పీచెస్ ఇచ్చారు. ఇట్ వాజ్ సో ఎమోషనల్, చాలా హార్ట్ టచింగ్ ఉండే. నేను ఫస్ట్ టైం ఇలాంటి ఒక బిగ్ ఈవెంట్కి అటెండ్ అయినా. అంటే డాడీ మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్ళకపోతుండే. సో చాలా నేర్చుకున్నా నేను. ఇట్ వాజ్ సో ఇన్స్పైరింగ్. నాకు ఇది ఒక ఐ ఓపెనింగ్ ఈవెంట్ లాగా అనిపించింది. డాడీతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ 41 years ఆఫ్ సర్వీస్ చేసిన వాళ్ళే. కానిస్టేబుల్ స్టేజ్ నుంచి ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ వరకు ఎన్నో ఛాలెంజెస్, ఎంతో క్రిటిసిజం ఫేస్ చేసి ఉంటారు. అవన్నీ క్రాస్ చేసి గివ్ అప్ చేయకుండా ఇక్కడి వరకు వచ్చారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఉపాధిని ఉద్దేశించి మాట్లాడడానికి మన ముందుకు వచ్చింది. మరి ఆమె కూడా కరబనులతో ఆహ్వానిద్దాం మనం. హలో అందరికీ నమస్కారం. సో మా డాడీ సురేందర్, హీ స్టార్టెడ్ యాజ్ అ కానిస్టేబుల్. ప్రొఫెషనల్ లైఫ్ కంటే మెయిన్గా ఆయన పర్సనల్ లైఫ్ చెప్పాలి అంటే అతను 10 years ఉన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోయారు. అప్పటి నుంచి కూడా అతను చాలా కష్టపడి పెరిగాడు. సో అతను అంటే చిరిగిన క్లోత్స్ వేసుకొని వేసుకొని స్కూల్కి వెళ్తుండే. ఇంటర్ కూడా ఏదో అట్లా పాస్ అవ్వాలా అన్నట్టు అట్లా అయ్యాడు. ఫైనల్లీ అతను కానిస్టేబుల్ అయినప్పుడు 18 years he was able to achieve his dream. అసలు అది అవ్వాలా వద్దా అనుకున్నాడు. బట్ ఇప్పటికీ వాళ్ళ బాగా అతనికి చెప్పాడంట, నువ్వు కానిస్టేబుల్కి వెళ్ళు అని. ఈ రోజు కూడా ఆయన గుర్తు చేసుకుంటాడు. బాగా చెప్పడం వల్లనే నేను ఇవాళ పోలీస్ అయ్యాను. హీ సచ్ అ గ్రేట్ఫుల్ పర్సన్. ఎవ్వరు అతనికి హెల్ప్ చేసినా ఏం చేసినా కూడా అది ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడు. అండ్ చాలా మంది అంటుండే, మీ డాడీ ఎస్ఐ కదా, మీకు ఎంత వస్తుంది, మీ డాడీ ఏం సంపాదించడా అది ఇది అని. కానీ ఎప్పుడు అంటుండే మనం చేసిన కర్మలే మనకి వస్తాయని. సో ఏదైనా మంచి చేయాలి, నాన్ కరప్టివ్ ఉన్నాడు డాడీ. సో అందరూ అలా ఉండరు. బట్ మోస్ట్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్స్ అలా ఉండరేమో. బట్ మా డాడీ అట్లా నాన్ కరప్టివ్ ఉన్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, మేము 3 daughters ఆయనకి. మా ఎల్డర్ సిస్టర్ షీఈ్ అ డిఫెండర్. అండ్ ఏ రోజు కూడా టిల్ టుడే ఐఎమ్ 32 years old, ఏ రోజు కూడా ఐ హావ్ నెవర్ హర్డ్ హిమ్ సే నాకు ఒక కొడుకు లేడే అని అనలేదు. హీఈస్ అ ట్రూ జెంటల్మెన్. పోలీస్ ఆఫీసర్ అని అనడం కన్నా కూడా ఒక ఇప్పుడున్న సొసైటీలో ఒక మ్యాన్ కి డెఫినేషన్ అంటే పర్ఫెక్ట్ డెఫినేషన్ మా డాడీ. ఏ రోజు కూడా నాకు కొడుకు లేడు, లేకపోతే నా కూతురు నాకు ఏం చేస్తారు అని ఏ రోజు అనలే. మాకు ఇవ్వాల్సిన ప్రతిదీ ఆయన మంచిగా ఇచ్చాడు మాకు. అండ్ టుడే ఆయన రిటైర్మెంట్ రోజు హీ సర్వ్ దిస్ డిపార్ట్మెంట్ ఫర్ 41 years. ఈ రోజు ఆయన లాస్ట్ వర్కింగ్ డే. ఇట్ మస్ట్ బి అ వెరీ ఇమోషనల్ జర్నీ ఫర్ హిమ్. ఆయన కోసం నేను ఇవాళ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నందుకు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ మా డాడీకి ఎప్పుడు ఉండాలి. హీ షుడ్ బి హెల్దీ అండ్ ఫైన్ అనుకుంటున్నా. అండ్ వన్ లాస్ట్ థింగ్, నేను లైఫ్ లో ఎప్పుడూ చెప్పలేదు ఇది మా డాడీకి. అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు సే దిస్ ఎవర్ టు హిమ్. సో ఐ వాంట్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ సే, Daddy, thank you so much. I love you, Daddy. Thank you for everything. I love you so much.
చూసారా అమ్మాయి మాట్లాడుతుంటే ఎంతో మంది కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఆడపిల్లలు మగపిల్లలు అనే వ్యత్యాసం ఎవరికి ఉండదండి. సార్ మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని ఇంకా చాలా బాగా చూసుకుంటారు. That's it for today's video guys. I hope you liked it. ఈ వీడియో షేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మా హ్యాపీనెస్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాం. Do like, share and subscribe our YouTube channel. See you in the next video.